హలో ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిర్మయి. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ జ్యోతిర్మయి. హెల్దీ రెసిపీ సామలతో అంబలి తయారీ విధానాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మన పూర్వీకుల కాలం నాటి అద్భుతమైన అంబలి ఆహారాన్ని నా పద్ధతిలో ఎలా తయారు చేసుకుంటున్నాను అనేది మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓన్లీ నేను సామలు మాత్రమే కాదు, వారంలో 2 రోజులు సామలు, 2 రోజులు ఊదలు, ఒకరోజు కొర్రలు, ఒకరోజు అండుకొర్రలు, మరి ఒకరోజు అరికెలు. ఇలా వారం మొత్తాన్ని నేను బ్రేక్ఫాస్ట్గా అంబలే తీసుకుంటాను ఫ్రెండ్స్. సో ఈ హెల్దీ రెసిపీలోకి అడుగు పెట్టడానికి ముఖ్య కారణం అయితే నాకున్న లేడీస్ ఇష్యూసే. ఇవనేది నా ఫ్యామిలీలో ఎవ్వరికీ ఉండకూడదని, నా పిల్లలతో సహా ఈవెన్ చిన్నపిల్లప్పటి నుంచే మనం ఆరోగ్యం అనేది ఇస్తే వాళ్ళు హెల్తీగా పెద్దయ్యాక కూడా బాగుంటారనే ఉద్దేశంతో నా ఫ్యామిలీ మొత్తం కూడా వారంలో ఇదే బ్రేక్ఫాస్ట్ని తీసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను 6 గంటల ముందుగా సామాన్లు తీసుకొని బాగా శుభ్రంగా 2-3 సార్లు కడిగి నానబెట్టుకుంటాను ఫ్రెండ్స్. తర్వాత ఈ రెసిపీని తయారు చేయడానికి మట్టి పాత్రను మాత్రమే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు మట్టి పాత్రను యూజ్ చేయాలి అంటే, మట్టి పాత్రలో అయితేనే ఫర్మెంటేషన్ బాగా జరిగి గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. అందుకని నేను మట్టి పాత్రను తీసుకుంటాను. నేను తీసుకున్న కప్పు సామలకి 12 నుంచి 13 కప్పులు వాటర్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. అందుకని నేను ఒక 6 కప్పుల వాటర్ని మట్టి పాత్రలో ఎసరుగా పెట్టుకుంటున్నాను. మరి ఒక 6 కప్పుల్ని పక్కన విడిగా మరిగించుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మిల్లెట్స్ని తీసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ ఆన్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేయాలి ఫ్రెండ్స్. ఒకేసారి చేసి వదిలేస్తే మెత్తగా పిండిలా అయిపోతుంది. అందుకే ఇలా రవ్వగా చేసుకోవాలి. ఇలా చేస్తే అంబలి తాగటానికి టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈలోపు పక్కన వాటర్ అయితే మరిగినవి. దీంతో మా హస్బెండ్ తయారు చేసిన హోమ్ రెమెడీతో నేను కొంచెం హెల్త్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను. ఎసరు మరిగేలోపు సామల యొక్క బెనిఫిట్స్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. స్త్రీలకు పీసీఓడి ఋతుక్రమ సమస్యలు ఉన్న వాళ్ళకి అండ్ మైగ్రేన్ సమస్యలతో బాధపడే వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే మలబద్ధక సమస్యలతో ఉన్న వారికి, ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. అటువంటి సామల్ని బ్రేక్ఫాస్ట్గా అంబల్లో పులియబెట్టి తీసుకోవడం వల్ల ఆ బెనిఫిట్స్ అనేది ఇంకా డబుల్ అవుతాయి. ఎందుకంటే కరోనా టైంలో ఫర్మెంటేషన్ ఫుడ్ వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటో అందరికీ బాగా తెలిసింది. సో అటువంటి పులియబెట్టిన అంబల్ని మనం డైలీ ఆహారంగా తీసుకోవడం చాలా హెల్త్కి బెనిఫిట్. ఎసరైతే తెరిలింది ఫ్రెండ్స్. మనకు 12 కప్పులు యూజ్ చేసాం కదా, ఆ 13వ కప్పు వాటర్ని కూడా రవ్వలో వేసుకొని ఇట్లా ఎసరు తెరులుతున్నప్పుడు అందులో వేసుకొని కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా ఉంటుంది. మట్టి పాత్ర కదా ఫ్రెండ్స్, కలపకపోతే మాడిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడైతే పక్కన మరిగిన వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ అడుగంటకుండా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. టిప్ ఫ్రెండ్, నేనైతే